హాయ్ ప్రజలారా, అందరు నమస్కారం. అయితే నేను మార్నింగ్ వీడియో చూసిన. అసలు అక్కడ చిన్న పిల్లలు, ఒక పిల్లోడైతే ఇట్లా ఆ ప్యాన్ తోటి ఆడుకుంటున్నాడు. పాపం చిన్న పిల్లగాని చూస్తే కన్నీళ్ళు ఏడవాలన్నా ఏం చేయాలనేసి తోయలేకపోతుడు. అదే ప్లేస్లో నా పిల్లలు ఉంటే ఏంది అనేసి నాకు ఒక బాధ కలిగింది. ఆ బాధతోటి నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రజలారా, నేను ఒక మాట అడుగుతున్నా. మరి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్ ఉండే. మరి ఈరోజు ఏ గవర్నమెంట్ ఉన్నది? పేదల గవర్నమెంట్ ఉందా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేద భూమి లేని వ్యక్తులకు భూమి ఇచ్చింది, భూమి లేని వ్యక్తులకు భూమి ఇచ్చింది. అట్లాంటిది పోయి ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో భూములను దోచుకునుడు, పట్ట భూములను దోచుకునుడు ఇట్లాంటివి అవుతున్నాయి. ఎట్లా దోచుకుంటున్నాయి అంటే అది కూడా చట్టపదం. ఇలా చేతికి మట్టి అంటద్దు, చేతికి మట్టి అంటకుండా దోచుకుంటారు, చేతికి మట్టి అంటకుండా దోచుకుంటారు. కానీ ప్రజలారా, నేను ఒక మాట అడుగుతున్నా. కంపెనీల పేర్లతోటి తీసుకుంటారు భూములు ఒకటి, మరి వీడు అక్రమంగా కట్టిర్రు ఇండ్లు అనేసి కూల్చివేస్తున్నారు. ఓకే, మీరు అక్రమంగా కట్టినరు, కూల్చివేస్తున్నారు అనేసి ఓకే, మీరు బాగానే ఉంది. మరి నేను అడగబోయేది ఏంటంటే, అక్కడ ఉన్న ఇండ్లకు కోర్టు ఆర్డర్ ఉన్నది. అక్కడ ఉన్నోళ్ళు, అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు తెలిసి తెలియక మధ్యవర్తులు భూములు అమ్మిపించి, ఫ్లాట్లు అమ్మిపించి, అక్కడ ఉన్న అప్పుడు ఏదైతే వెంచర్స్ చేసిర్రు, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఏదైతే చేసిర్రో వాటిని వాళ్ళకి తెలియక వాళ్ళు కొనుగోలు చేసిండ్రు. ఏదో తక్కువకి వస్తుంది అది వస్తుంది అనేసి కొనుగోలు చేసిర్రు. కొనుగోలు చేసినప్పుడు వాటిని రెగ్యులరేషన్ చేయాలనేసి చట్టంలో ఉంది అనేసి గౌరవనీయ రేవంత్ రెడ్డి సార్, మీ పాత వీడియోలు చూడండి. మీ పాత వీడియోలల్లా మీరే చెప్పిర్రు. మరి మీరే చెప్పిన వీడియోలు ఈరోజు ఇట్లా అవుతున్నాయి. మరి మీరే రెగ్యులేషన్, గతంలో మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నప్పుడు మీరేమో అరే ప్రజల తరపు నుండి రేవంత్ రెడ్డి సారు ప్రశ్నిస్తున్నారని మీ పైన అభిమానంతో ఓట్లు వేసారు. అది రాహుల్ గాంధీ మీద అభిమానం, సోనియా గాంధీ మీద అభిమానం. మరి గతంలో ఇందిరమ్మ పేదలకు భూములు వంచిన అభిమానంతో తెలంగాణలో స్థిరస్థాయిగా ఎక్కడ కూడా నిలవకున్నా అని తెలంగాణలో ఆ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఉన్నది. మీరు ఆ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానాన్ని తొక్కిపాడేస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఛీ అన్నీ చెప్పేలాగా చేస్తున్నారు మీరు. ఎందుకయ్యా సార్? కాంగ్రెస్ పార్టీకి వేల ఏమంటారు చరిత్రలు ఉన్నది, చరిత్ర ఉంది వాదానికి. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి ప్రజలారా, అమీన్పూర్ ఏదైతే ఉందో అమీన్పూర్లో తెలిసి తెలియక ఇండ్లు కట్టుకున్నారు. కొంత అపార్ట్మెంట్ కొంత మంది కొనుక్కున్నారు. అసలు వాళ్ళకి టైం కూడా ఇవ్వకుండా 2 గంటల టైం ఇచ్చేసి, అది ఏంది సార్ అతాటున మీరు రోడ్డు మీద వేసి పడేస్తామంటే అసలు ఏం కావాలి? ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని ఏం కావాలి సార్? వాళ్ళ పిల్లలు పాపం ఈ రోజులల్లో చిన్న దోమ కుడితేనే మీ మన్మడు ఉండు కదా, ఒక్క గంట సేపు బయట వండుకొని చూడండి సార్. మీ మనమ్మతోటి 1 గంట సేపు బయట వండుకొని చూడండి. ఏ టెంటు లేకుండా ఏం వేయకుండా రోడ్డు పైన బయట వండుకొని చూడండి. ఆ బాధ ఏమిందో మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఏసీ రూమ్లలో కూర్చుర్రు, మీ దగ్గర డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఏసీ రూమ్లలో కూర్చుర్రు. పాపం వాళ్ళ దగ్గర ఏముండదు సార్. ఉద్యోగం 20,000 30,000 ఉద్యోగం చేస్తూ ఈఎంఐలు కడుతూ వాళ్ళకి అవి కూడా సరిపోవు సార్. ఇంకా అప్పులు ఎంట చూసుకుంటే చాలా అప్పులు ఉంటాయి. కానీ అట్లాంటి వాళ్ళ మీద మీరు పోయి ఈ దౌర్జన్యం ఏంది సార్? ఈ హైడ్రా దౌర్జన్యం ఏంది సార్? నాకు అర్థం కాదు. కనీసం పేదోళం సార్, బతకనీయం సార్. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ సార్. అసలు ఇట్లాంటివి చేయకండి సార్. మీరే రెగ్యులేషన్ చేయవచ్చు అన్నారు, అన్నీ చేయొచ్చు అన్నారు. తెలియని వాళ్ళు అట్లా తీసుకున్నా అని వాళ్ళని రెగ్యులేషన్ చెయ్యండి. మీరేమో ఇక్కడ మీ ఎమ్మెల్యేలు అందరూ భూసేకరణ పేరుతోటి కొంతమంది దగ్గర భూమి తీసుకుంటారు సార్. మన ప్రాంతానికి
సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురండి, సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురండి, వ్యవసాయకు సంబంధించిన కంపెనీలు తీసుకురండి. కానీ ఇట్లాంటి ముడిచరుకుల ఏవైతే ఇవి ఉంటాయో అవి కెమికల్ సంబంధించిన ఇవి తీసుకొని వస్తే ఇబ్బంది అవుతుంది సార్. కొద్దిగా ఆలోచించండి సార్. నేను ఒక మాట చెప్పేది, కొద్దిగా ఆలోచించండి. ఈ వీడియో చాలామందికి వెళ్ళేటట్టుగా మీరు షేర్ చేయండి ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో చాలా ఘోరం అంటే ఘోరం అవుతున్నది. అసలు ఈ ఘోరాన్ని అసలు ఎంత అంటే చాలా ఘోరం అవుతుంది. అసలు చెప్పలేము ఆ ఘోరం, అంత ఘోరం అవుతుంది. ప్రజలారా అందరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, ఓకేనా ప్రజలారా. ఎందుకంటే ఈ బాధ ఎట్లుంటుంది అనేసి వాళ్ళకి తెలియదు. మనం బాధ రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ గద్దె దించాలంటే ఈ వీడియో ఎంతమందికి పోతే అంతమందికి కొంతమంది మారుతారు. మారిన వాళ్ళన్నా వాళ్ళకు ఓటు వేయకుండా ఉంటారు. అప్పుడు మనకు మంచి అనేది జరుగుతుంది. అందరికి వీళ్ళు కొంతమందిని చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ప్లాట్లను కాపాడినరు, అది కాపాడినని వీడియోలు చేస్తారు. అవన్నీ ఏం కాదండి. ఆ ప్లేస్లో, ఆ ప్లాట్ ప్లేస్లల్లో మీ అన్న ఉన్నాడు కదా, మీ అన్న ఇల్లు బఫర్ జూన్లోనే ఉంది అనేసి న్యూస్ వచ్చింది కదా. మరి న్యూస్ వచ్చినప్పుడు మరి అప్పుడు ఏం జరిగింది? గది చేయండి, ఓకేనా ప్రజలారా. కాబట్టి ప్రజలారా అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఇంకా కొంతమందికి పోయేటట్టుగా షేర్ చేయండి, ఓకేనా ప్రజలారా. అందరూ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.